హలో ఎవరిబడి సాటర్డే మినీ బ్లాగ్ అండి. చీకట్లో 5 గంటలకు లేచి దబ్బదబ్బా ఎన్ని పనులు చేసుకుంటున్నా కానీ విసుగు అనేది అనిపేదండి. శనివారం పూట ఇట్లా దీపధూప నైవేద్యాలతో వెంకటేశ్వర స్వామి శుభ్రపాదంతో వింటూ పూజ చేసుకొని ఇంట్లో పనులు చేసుకుంటా చకచక పనులు అయిపోతూ ఉంటే ఎంతో బాగుంటుంది. ఆ రోజల్లా డే అల్లా నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అందుకనేసి ప్రతి శనివారం మాత్రము ఇలాగైతే పూజ చేసుకుంటాను. ఇంట్లో పటాలన్నీ తుడిపిచేసి ఇంట్లో అయితే ఇలాగైతే పూజ చేసుకుంటాను. ఇవన్నీ మాత్రము నేను ఒక్కదాన్నే చేయనండి. నాకు మా వారు అయితే హెల్ప్ చేస్తారు. దేవుని పటాలు ఇవన్నీ క్లీన్ చేసేయడంలో మా వారు హెల్ప్ చేస్తే నేను ఇళ్ళల్లో క్లీన్ చేసేసుకొని దేవునికి అయితే నైవేద్యము ఇలాగైతే వంటలు అయితే చేసి పెడతాను. అది కాక పిల్లలకి క్యారేజ్లు లంచ్ బాక్సులకి టిఫిన్లకి అన్నీ చేయాలన్నా కానీ లేట్ అవుతుంది. ఈరోజు మా పెద్ద అబ్బాయికి జ్వరం రావడంతో మా పెద్ద అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళలేదు. చిన్నోడైతే స్కూల్కి వెళ్ళమంటే నాకైతే నైవేద్యం పెడితేనే స్కూల్కి వెళ్తాను, లేకపోతే వెళ్ళను అని అన్నాడు. సరే అనేసి ఈరోజు అయితే నైవేద్యం అయితే పెట్టేశాను. ఇలాగ వంటలు అన్నీ చేసేసి క్యారీ అయితే కట్టించాను. నచ్చితే